శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథ మహారాజు అశ్వమేధ యాగం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ తన భార్యల్ని పిలిచాడు. ఆయనకి 3 పట్టపు రాణులు, కౌసల్య, సుమిత్ర, కైక, అలాగే 350 మంది భార్యలు ఆయనకి. ఈ 3 పట్టపు రాణుల్ని పిలిచాడు, భార్యల్ని పిలిచాడు. ఇలాగ ఒక గొప్ప యాగం చేయబోతున్నాను, సంతానం గురించి జరిపించేటటువంటి ఈ యాగంలో మీరంతా దీక్ష తీసుకోవాలని చెప్పి వాళ్ళ ముఖాల్లో కలిగినటువంటి ఆనందాన్ని గమనించి సంతోషంగా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా ఉన్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి తన మంత్రి అయినటువంటి సుమంత్రుడు వచ్చి, ప్రభు, ఒకానొక సమయంలో ఒక ముని సభ జరుగుతున్న సమయంలో ఆ సభలో తమరు అశ్వమేధ యాగం చేస్తారని, దానికి ఋష్యశృంగుల వారు నేతృత్వం వహిస్తారని, అలాగే ఆ యాగ ఫలంగా పుత్రకామేష్టి యాగం చేసి 4 సంతానాన్ని పొందుతారని ఆ ముని సభలో చర్చించుకోవటం నేను విన్నాను అని ఆ విషయాలన్నీ దశరథ మహారాజుకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అశ్వమేధమును నీవు జేతువని సుపుత్రులను బడయగలవని, అశ్వమేధమును నీవు జేతువని సుపుత్రులను బడయగలవని, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన సనత్ కుమార మహర్షి, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన సనత్ కుమార మహర్షి, పూర్వమొకనాడు ముని సభలోన ప్రస్తావించగా నే వినియుంటిని, పూర్వమొకనాడు ముని సభలోన ప్రస్తావించగా నే వినియుంటిని అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది. మంత్రి సుమంత్రుడు దశరథుని గని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆ రకంగా మునిసభలో ఏవేమి చర్చించుకున్నారో అవన్నీ వివరిస్తూ ఇంకా ఋష్యశృంగుల వారి గురించి తెలియజేస్తున్నారు. మహాతపస్సంపన్నుడు, ఈనాడు పిలువబడేటటువంటి శృంగేరి అని ఎక్కడైతే ఉందో, శంకరాచార్యులు పీఠస్థాపన ఎక్కడైతే చేశారో ఆ పర్వత ప్రాంతం, ఆ ప్రాంతానంతా ఆ ఋష్యశృంగుల వారు సంచరించి తపస్సు చేసినటువంటి తపోభూమి, చాలా గొప్ప భూమి. ఎంత తపస్సంపన్నుడో ఆయన గురించి తెలుసుకుందాం. ఆ ఋష్యశృంగుల వారి గురించి వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? కాశ్యపు సుతుడు విభండకుడు వాని కుమారుడు ఋష్యశృంగుడు, కాశ్యపు సుతుడు విభండకుడు వాని కుమారుడు ఋష్యశృంగుడు, వన మధ్యమున ఆశ్రమమందున పెరిగినాడతడు తండ్రి చాటున, వన మధ్యమున ఆశ్రమమందున పెరిగినాడతడు తండ్రి చాటున, స్త్రీలనెన్నడు ఎరుగనివాడు విషయవాంఛల వాసనలెరుగడు, స్త్రీలనెన్నడు ఎరుగనివాడు విషయవాంఛల వాసనలెరుగడు,
అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది. మంత్రి సుమంత్రుడు దశరథుని గని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆయనకి తెలిసినవి రెండే రెండు, ఇంక ఏ విషయవాంఛలు కానీ ప్రాపంచిక విషయాలు కానీ ఆయనకి తెలియదు. నిరంతరం లేవటం, మంత్ర జపం చేసుకోవటం, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని ఉపాసన చేయటం, అలాగే కన్న తండ్రి యొక్క సేవలు చేయటం, అంతకు మించి ఆయనకి ఏమీ తెలియదు. ఎట్లాంటి వాడు? కన్న తండ్రిని అగ్నిహోత్రుని భక్తి మీరగా సేవించువాడు, కన్న తండ్రిని అగ్నిహోత్రుని భక్తి మీరగా సేవించువాడు, ద్వివిధంబుల బ్రహ్మచర్య వ్రతుడు, ద్విజుల చేత మెప్పొందినవాడు, ద్వివిధంబుల బ్రహ్మచర్య వ్రతుడు, ద్విజుల చేత మెప్పొందినవాడు, తపోధనుడు తేజోవంతుడు మహనీయుడు ఋష్యశృంగుడు, తపోధనుడు తేజోవంతుడు మహనీయుడు ఋష్యశృంగుడు అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది. మంత్రి సుమంత్రుడు దశరథుని గని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఆ ఋష్యశృంగుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క గొప్పతనం లోకానికి ఎలా తెలిసిందో కూడా వివరిస్తున్నాడు. ఒకానొక సమయంలో అంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమపాదుడు చేసినటువంటి అధర్మమైనటువంటి పరిపాలన వల్ల ఆయన యొక్క దేశంలో క్షామం కలిగింది. ప్రజలు ఎంతో హింసలకు గురవుతున్నారు. అన్నపానీయాలు లేక భయంతో బాధలతోటి మృత్యువాత పడుతున్నారు. ఆ దోషాలన్నీ తొలగించడానికి మహానుభావుడైనటువంటి ఋష్యశృంగుడు అడుగు పెడితే కానీ ఆ దోషం తొలగదు, వీళ్ళకి మంచి జరగదని ఊహించుకుని అటువంటి ఋష్యశృంగుల వారిని ఆహ్వానించడానికి మామూలు ప్రయత్నం చాలదు, విశేషమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఏ రకంగా చేయాలి అని ఆలోచించి తెలివిగా వారిని ఏ రకంగా రప్పించారో వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ కాలమున అంగదేశమును రోమపాదుడు ఏలుచుండెను, ఆ కాలమున అంగదేశమును రోమపాదుడు ఏలుచుండెను. అతి బలవంతుడు మహనీయుడు జగతిని ఖ్యాతి గడించినవాడు, అతి బలవంతుడు మహనీయుడు జగతిని ఖ్యాతి గడించినవాడు, ధర్మము వీడి పాలించుటచే దేశమంతటా క్షామము నిండే, ధర్మము వీడి పాలించుటచే దేశమంతటా క్షామము నిండే అని వివరించెను తాను వినినది, అని వివరించెను తాను వినినది. మంత్రి సుమంత్రుడు దశరథుని గని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సర్వభూత భయంకర క్షామము తాండవమాడెను బహుకాలము, సర్వభూత భయంకర క్షామము తాండవమాడెను బహు
బహుకాలము ధర్మము వీడిన పాపినైతినని అనావృష్టికి తాను హేతువని ధర్మము వీడిన పాపినైతినని అనావృష్టికి తాను హేతువని దోషము తొలగడు దారి తెలుపుడని రోమపాదుడడిగే పండితులను గని దోషము తొలగడు దారి తెలుపుడని రోమపాదుడడిగే పండితులగని అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ ఋష్యశృంగుని రావించుడని తగురీతివాని సత్కరించుడని ఋష్యశృంగుని రావించుడని తగురీతివాని సత్కరించుడని రాజకుమారిని శాంతాదేవిని అతని కొసగి పెండ్లి చేయుడని రాజకుమారిని శాంతాదేవిని అతని కొసగి పెండ్లి చేయుడని దేశమంతటా సుభిక్షమౌనని ప్రాజ్ఞులు తెల్పిరి రోమపాదుగని దేశమంతటా సుభిక్షమౌనని ప్రాజ్ఞులు తెల్పిరి రోమపాదుగని అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మంత్రులతోను పురోహితులతోను రోమపాదుడు సంప్రదించుకొని మంత్రులతోను పురోహితులతోను రోమపాదుడు సంప్రదించుకొని తీరుగబల్కెను నిశ్చయించుకొని ఋష్యశృంగుని తోడ్కొని రమ్మని తీరుగబల్కెను నిశ్చయించుకొని ఋష్యశృంగుని తోడ్కొని రమ్మని అంతట మంత్రులు పురోహితులు భీతి జందిరి రాజాజ్ఞను విని అంతట మంత్రులు పురోహితులు భీతి జందిరి రాజాజ్ఞను విని అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ ఋష్యశృంగుని దోడ్కొని వచ్చిన మమ్ము శపించును విభండకుడని ఋష్యశృంగుని దోడ్కొని వచ్చిన మమ్ము శపించును విభండకుడని ఆరితేరిన వేశ్యల నంపి ఋష్యశృంగుని రావింతుమని ఆరితేరిన వేశ్యల నంపి ఋష్యశృంగుని రావింతుమని అపాయములేని ఉపాయమని మంత్రులు వేడిరి రాజును వినుమని అపాయములేని ఉపాయమని మంత్రులు వేడిరి రాజును వినుమని అని వివరించెను తాను వినినది అని వివరించెను తాను వినినది మంత్రి సుమంత్రుడు దశరథుని గని శ్రీ హనుమాను గురుదేవులు
పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.